అంటే నా బంధువులకి ఏమి జరిగినా కూడా నేను పార్టీలు చూసుకోవాలా. ఇప్పుడు కడుపుకి అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా నాకు అర్థం కావట్లేదు. నా బంధువులకి ఏమన్నా అయితే కూడా నేను వాళ్ళు వైసీపీ ఉంటే నేను పోకూడదు. ఇప్పుడు కేసీనేని నాని కేసీనేని చిన్ని వేరే వేరే పార్టీల్లో లేరా? వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోయినా కార్యక్రమాలు అంటే ఊరుకోరు పోరా? వీళ్ళు చెప్పేది ఏమంటే రాజకీయాలంటే ఎప్పుడు కత్తలు కట్టుకొని ఉండాల, బంధువుల పైన కూడా ద్వేషమే సాధించుకోవాలి. ఇదే నా చెప్పే రాజకీయం అనేది. సొంత గుడికి రామచంద్రారెడ్డి, వైసీపీ గుడికి రామచంద్రారెడ్డి రకరకాలు. కానీ ఎవడు మీ నాయన చెప్పినాడా మీ తాత చెప్పినాడా నేను ఏమన్నా వైసీపీకి పోతానని? సిగ్గుండక్కర్లే కడుపు కన్నద్దిరి ఎదవులకి 24 గంటలు ఇదే వార్త రాస్తారు. తుమ్మితే ఊడిపోయే బుక్ అంట నేను బీజేపీకి ఎప్పటికైనా వెళ్ళిపోతానంట వైసీపీకి. మళ్ళీ మీ తాత చెప్పినాడా నీకేమన్నా, ఇంకెవడైనా చెప్పినాడా నీకు? కానీ బుద్ధి లేని మాటలు, సిగ్గు లేని మాటలు. దీన్ని చూడండి తెలుగుదేశం వాళ్ళు, దీన్ని తెలుగుదేశం వాళ్ళంతా దాన్ని షేరింగ్ అనమాట. చాలా బాధ అనిపిస్తుంటుంది నాకు. 24 గంటలు విషయం చిమ్మడమే. ఏదో ఒకటి అతను ఆంధ్రజ్యోతి విలేకరి ఏబిఎన్లోనో ఆంధ్రజ్యోతి పేపర్లో ఏదో ఒకటి రాస్తాడు, దాన్ని తీసుకుని టీడీపీ వాళ్ళంతా షేరింగ్ చేస్తుంది. ఇది ఎందుకు నన్ను ప్రశాంతంగా ఉండేది నాకు అర్థం కావట్లేదు. పోనీ ఎవరో వైసీపీ వాళ్ళని బీజేపీలోకి తీసుకొస్తే భయపడి తీసుకొస్తున్నారనో లేదా వైసీపీ పైన ప్రేమనో చెప్తారు. నాకు ఒక్కటి చెప్పండి, నేను ఇప్పుడు బీజేపీ పార్టీలోకి తీసుకురావడానికి ఎవరండి ఖాళీ ఉన్నారు? టీడీపీ పిలిస్తే వస్తారా బీజేపీలోకి? జనసేన అని పిలిస్తే వస్తారా బీజేపీలోకి? రారు కదా. ఎవరు వస్తారు? వైసీపీ వాళ్ళు ఎవరైనా కావాల్సిన వాళ్ళు వస్తే వస్తారు. వైసీపీ వాళ్ళు మనం 40 మంది వచ్చారు, 42 మంది అప్పుడు వాళ్ళు కండువాలు కప్పించుకోవచ్చు. ఏం తప్పేముందండి? కూటమిని నేను బలపరుస్తున్నానా బలహీనపరుస్తున్నానా? ఎవరైనా చెప్పండి. కొన్ని వైసీపీలో ఉండేటోళ్ళని బీజేపీలో చేర్పించుకుంటే అది కూటమికి బలమా బలహీనమా? బలమే కదా, అది ప్రతిపక్ష పార్టీ కదా వాళ్ళకి అందరికి. ఇప్పుడు వైసీపీ ప్రతిపక్షాన్ని తగ్గించి కూటమిని బలపరిస్తే దానికి విమర్శిస్తారు. వైసీపీ వాళ్ళ దగ్గరికి పోతాడు, వైసీపీ వాళ్ళ దగ్గర మాట్లాడిస్తాడు, వైసీపీ వాళ్ళని రక్షించుకుంటాడు అని బంధువుల ఇంటికి వెళ్ళకూడదు అంటారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయం. వాళ్ళు చేస్తుండే దొంగ వ్యవహారాలన్నీ ఉన్నాయి. ఎన్నోసార్లు ప్రెస్ మీట్లో కూడా పెట్టినా దానిపైన చర్యలు ఏమీ ఉండవు. మళ్ళీ